నేటి రాశి ఫలాలు మీనారాశి వారికి ఈరోజు సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో ఆ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఎవరైతే వ్యాపారస్తులు చూస్తున్నారో ఆ విషయమై సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు. ఇక నూతన ఆహ్వానాలు అనేవి అందుతాయి మీనారాశి వారికి. ఇక ఎవరైతే వ్యాపార విస్తార పనులు చేస్తున్నారో అవి ఈరోజు మరింత వేగవంతమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు కార్యసాధన అనేది కనబడుతుంది. కాబట్టి ప్రతి పని పని తలపెట్టినా ఎంతటి కఠినమైన పని అయినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీనరాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది ఉంటుంది. ఊహించని విజయాలను పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు రివార్డులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈరోజు ధనయోగం అనేది కనిపిస్తుంది. అలాగే బాకీలను తీర్చగలుగుతారు. ఇక శుభవార్తలు అనేవి వింటారు. ఇక తల్లిదండ్రుల నుండి ఆస్తి అనేది కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు వారికి అనుకూలమైన తీర్పులను అందుకుంటారు. ఇక ఈరోజు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు లాభాలు అనేవి కనిపిస్తున్నవి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి లేదా విదేశాలలో ఉన్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి దైవబలం అనేది అధికంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా గోచరిస్తుంది. అన్ని వ్యవహారాలలో కూడా వీరు సానుకూలమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నూతన ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లడం వలన అధిక లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాల్లో ఉన్న చికాకులను తొలగించుకోగలుగుతారు. వైద్యులు, సాంకేతిక నిపుణులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఇక విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. దీనితో అన్నింట విజయాన్ని పొందుతారు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు గాయత్రి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.